రైట్, మళ్ళీ వస్తాను శాంతిప్రసాద్ గారు మీ దగ్గరికి. మనతో విద్యాసాగర్ గారు జాయిన్ అయ్యారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. విద్యాసాగర్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సో కొత్త పాలసీలు, కొత్త ప్రభుత్వం, కొత్త పాలసీలు ఏ మేరకు ప్రజల్ని సాటిస్ఫై చేసే అవకాశం ఉంటుంది? అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఢిల్లీ పర్యటన, సో ఇవన్నీ కూడా రాష్ట్రానికి నిజంగా ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి దిశలో వెళ్తుంది అనుకోవచ్చా? గత ప్రభుత్వ పాలసీలతో ఇబ్బంది పడ్డటువంటి వర్గాలు కానీ, అదేవిధంగా దెబ్బతిన్నటువంటి ఆర్గనైజేషన్స్ కానీ, మరి అవన్నీ కూడా ఈ ప్రభుత్వంలో మరి చక్కగా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుందో అనుకోవచ్చా? గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, అట్లాగే పెద్దలిద్దరికి కూడా నమస్కారం. ముందుగా సారీ, కొద్దిగా లేట్ అయింది, ఏమనుకోకండి. తప్పకుండా మీరు అన్నది జరిగి తీరుతుంది. ఈ ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, మా ప్రయారిటీ గత 5 సంవత్సరాలుగా తినకూడని దెబ్బలు తిన్నటువంటి రాష్ట్రం, చూడకూడనటువంటి విపత్తులు చూసినటువంటి రాష్ట్రం, ఏ పాలన అయితే ఉండకూడదో అటువంటి పాలన అనుభవించినటువంటి ప్రజలుని బయటపడేయాలంటే మా ముందున్నటువంటి ప్రథమ లక్ష్యం అభివృద్ధి, ఎంప్లాయ్మెంట్, సంక్షేమం. ఈ మూడింటిని సమపాళలో చేయాలి అంటే కావలసింది పెట్టుబడులు పెట్టేటటువంటి పారిశ్రామికవేత్తలు, ఇక్కడ ఉన్నటువంటి యువత బయట రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడికిక్కడే ఉద్యోగాల కల్పన చేసే రీతిలో వాళ్ళకి ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి స్కీములు వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇంప్లిమెంట్ చేయించి ఆర్థికంగా రాష్ట్రాన్ని పురోగమన దిశలో నడిపించడానికి మా ఉమ్మడి కూటమి యొక్క ప్రథమ కర్తవ్యం. వైసీపీ నేతలు మాట్లాడినట్టుగా వాళ్ళ ఊహలు కూడా అందనటువంటి అభివృద్ధి చేయాలా, ప్రజలను అభివృద్ధి దిశలో నడిపించాలన్నది ప్రథమ ధ్యేయం. మేము మిగతా రాజకీయాల గురించి ఆలోచించే సమయము కాదు, మాకు అవసరము లేదు. ఆ అవసరం ఎప్పుడు వస్తుందంటే ఏదైనా మేము మార్జిన్లో ఉంటేనో వాళ్ళకి భయపడాలి, వీళ్ళకి భయపడాలి అనుకోవచ్చు. వీఆర్ వెరీ కంఫర్టబుల్, వెరీ ఫ్లెక్సిబుల్. మాకు కావలసినటువంటి నెంబర్ మా దగ్గర సఫిషియెంట్ ఉంది. అట్లాగే కేంద్ర ప్రభుత్వంలోకి కావాల్సినటువంటి నెంబర్ని ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మేము ఇవ్వటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మేము అంటే ఐ మీన్ టు సే ప్రజలు, ఈ ప్రజల యొక్క మద్దతు కేంద్ర ప్రభుత్వానికి పరిపుష్టిగా ఈరోజు ఉంది. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో భాగస్వాములు అవడానికి అవకాశం ఉంటుంది. ఇందాక నేను లేట్గా చేయాలను, పెద్దలు తిరుపతిరావు గారు వినలేదు, కానీ శాంతిప్రసాద్ గారు మాట్లాడింది నేను విన్నప్పుడు ఎవరో వైసీపీ ఇది ఒక రిఫైనరీ, BPCL రిఫైనరీ మజిలీపట్నం ఏరియాలో వస్తుంది అంటే దానికి ఏదో తర్కం చెప్పాడంట. అంటే పర్యావరణ దెబ్బతింటుందని చెప్పారులేండి ఆ రోజు. అది వీళ్ళని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు అభివృద్ధి జరగకపోతేనేమో అభివృద్ధి జరగలేదంటారు. BPCL ఇక్కడ కాదండి, రిఫైనరీస్ గుజరాత్ లో కానివ్వండి, మద్రాసులో కానివ్వండి, లేకపోతే డౌన్ సౌత్ తమిళనాడులో కానివ్వండి, మహారాష్ట్రలో కానివ్వండి, చాలా BPCL రిఫైనరీస్ చాలా ఉన్నాయి. ఆ రాష్ట్రాలు వాటిని ఆహ్వానించి వాటి ద్వారా వచ్చేటటువంటి రాష్ట్రానికి వచ్చేటటువంటి ఆదాయాన్ని, తర్వాత ఎంప్లాయ్మెంట్ ను తీసుకొని ఎటువంటి పర్యావరణానికి దెబ్బ తినలేదు అన్నది కొన్ని సంవత్సరాల నుంచి, డెకేడ్స్, నాట్ 2-3 ఏళ్ళు కాదు. BPCL ఏర్పడి దాదాపు 60 సంవత్సరాలు అయింది. 60 సంవత్సరాలు దాదాపు BPCLకి 6-7 రిఫైనరీస్ ఉన్నాయి కంట్రీ వైడ్ మొత్తం అంతా కూడా. ఎవరు ఈ వితండవాదం మాట్లాడలే నాకు తెలిసినంత వరకు. నేను ఒక 25 ఏళ్ల నుంచి క్లీన్ అబ్జర్వేషన్ గా నేను చూస్తూ ఉంటాను, దగ్గరగా చూస్తాను రాజకీయాలను, దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలను. కానీ ఈ మాట మాట్లాడినటువంటి ప్రథమ దుర్మార్గమైనటువంటి మనిషి ఎవరో నాకు తెలియదు. కానీ వాళ్ళది ఏంటంటే ఆయిల్ రిఫైనరీ వస్తే ఏదో పర్యావరణానికి ముప్పు అయిపోతుంది, లేకపోతే ఏమో అయిపోతుంది అంటే ప్రజల్ని భయప్రాంతులు చేసి ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళని ప్రజల్ని ఓ రకంగా తిరుగుబాటు చేయించే రకానికి ఇది పునాది వేసేటటువంటి మాటలు ఇవన్నీ కూడా. అట్లాగే తమిళనాడులో తిరువనవేలి డిస్ట్రిక్ట్లో ఇట్లాగే జరిగింది. మత్స్యకారులకు మొత్తం ఇండస్ట్రీ కట్టేంత వరకు సైలెంట్ గా ఉండి అదాని గ్రూపు వాళ్ళు కట్టేసిన తర్వాత ఇది అబౌట్ టు ఓపెనింగ్ అన్న రోజు సముద్రానికి ఆనుకునే ఉంటుంది. కన్యాకుమారికి
ఆ జస్ట్ మనం కూతవేట దూరంలో అటువైపు చూడొచ్చు, కన్యాకుమారి ఇటువైపు ఉంటే ఆ ఇండస్ట్రీ మొత్తం అంతా కూడా చివరి నిమిషంలో ఆ మత్స్యకారులంతా కూడా వచ్చి తిరగబడి ఏం జరిగింది, వాళ్ళు పెట్రోల్ పోసుకొని ఇద్దరు ముగ్గురు చనిపోతే 45,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ డెడ్ ఇన్వెస్ట్మెంట్ గా పడింది ఈ రోజు అక్కడ. అటువంటి కుట్రలకు తెరరేపే కార్యక్రమము వీళ్ళు ఈ రోజు లేపారు అంటే మనం వీళ్ళని ఏమనాలి, అసలు వీళ్ళని దరిద్రులను ఏమనాలి మనం అంటే? పెట్టుబడులు ఆహ్వానించడానికి ఏదో రకంగా అడ్డుకాలేస్తారు, ఏదో రకంగా సంక్షేమ పథకాలు అందిస్తుంటేమో దాంట్లో వక్ర భాష్యాలు చెప్తారు, దానికి విపరీత అర్థాలు తీస్తారు. వీళ్ళు చేయలేని పని పొరకొడు చేస్తే తట్టుకోలేని విపరీత ధోరణమైనటువంటి మనస్తత్వం, సైకో మనస్తత్వం వాళ్లే ఉండాలి అన్నది. అభివృద్ధి అంటేనేమో వీళ్ళు ఆమడ దూరంలో ఉండే కాకుండా చెట్లు కొట్టి, ముఖ్యమంత్రి వస్తేనే సెక్యూరిటీ రీజన్స్ చెప్పి చెట్లు కొట్టేసేటువంటి వీళ్ళు పర్యావరణ గురించి మాట్లాడుతుంటే ఇంక మనం ఏం మాట్లాడడం అర్థం కావటం లేదు. మాకు కావలసినది ఏంటి, ఉమ్మడి ప్రభుత్వానికి కావాల్సింది ఏంటంటే మౌలిక వసతులు, ఉద్యోగ కల్పన, అభివృద్ధి, రాష్ట్ర ప్రజలకు కావలసినటువంటి సంక్షేమ పథకాలు, ఉద్యోగస్తులకి సరైన టైంలో జీతాలు, నిరుద్యోగులకి ఉద్యోగ కల్పన, చిరు ఉద్యోగులకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రభుత్వంలో ఉద్యోగాలు కల్పించడానికి ప్రభుత్వ ఉద్యోగాలు, లేదు ఇండస్ట్రియలిస్ట్ లో ఏదైనా స్పెషలైజేషన్ పిల్లలు ఉంటే వాళ్ళకి ఎంఎస్ఎంఈ స్కీమ్ ద్వారా లోకల్ గానే వాళ్ళకు 10 లక్షలు 20 లక్షలు కోటి రూపాయలు లోన్లు ఇచ్చి ఆ లోన్లు వాటి గ్రౌండింగ్ చేసి తద్వారా ఆ రూరల్ ఎకానమీని ఉత్పాదన పెంచడానికి చేసే ప్రయత్నమే మా ప్రయత్నం తప్ప, ఆ ప్రయత్నం అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వం ఏదైతే ఉందో అయితే ఇక్కడ విద్యాసాగర్ గారు అడుగులు వస్తే తప్ప అందరూ ఒక అంశాన్ని మర్చిపోయారు. వాలంటీర్ల పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాలంటీర్ల టాపిక్ ఇంక 2-3 నెలల దాకా ఉండదండి. మరి వాళ్ళ జీతాల పరిస్థితి ఏంటి? అదే విధి విధానాలని ఒకటి మీరు బ్రహ్మనాయుడు గారు ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఈ ముఖంగా టీవీ చూస్తున్నటువంటి వాలంటీర్లైనా లేకపోతే ప్రజలకైనా ఒక క్లారిటీ పిక్చర్ అయితే మాత్రం ఇస్తున్నాం. ఆల్రెడీ 25 మంత్రులు ఎవరైతే ప్రమాణ స్వీకారం చేశారో 25 మంత్రుల్లో ఒకరికి వాలంటీర్ వ్యవస్థను కింద ఒక మినిస్ట్రీ కింద చేర్చడం జరిగింది. గ్రామ సచివాలయాలు వాలంటీర్ను ఒక మినిస్ట్రీ కింద పెట్టాం. అయితే ఈ వాలంటీర్లు ఏ రకంగా వారి సేవను ఉపయోగించుకోవాలి, విధి విధానాలు ఏంటి, అవుట్ సోర్సింగా లేకపోతే వాళ్ళకు బ్యాక్ ఎండ్ టీం ఇవ్వటమా, ఫ్రంట్ ఎండ్ టీం ఇవ్వటమా, లేకపోతే ఏ రకంగా వాళ్ళను సేవను ఉపయోగించి వాళ్ళకు అన్యాయం జరగకుండా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసే క్రమంలో విధి విధానాలను రూపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అతి తొందరలోనే వాటి మీద ఒకటి మార్గదర్శకాలు ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది. ఏ వాలంటీర్ కూడా గత ప్రభుత్వంలో పనిచేసేటువంటి వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. అంటే విద్యాసాగర్ గారు ఇప్పుడు మళ్ళీ ఇంకొక 2 వారాలు అయితే మళ్ళీ 1వ తారీఖు వస్తుంది, మళ్ళీ అందరు జీతాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇప్పుడు వాలంటీర్లు ఎవరైతే జీతాలు పొందని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి ఇవన్నీ కూడా యాడాన్ చేసి మళ్ళీ వారికి విధి విధానాలు వారికి నిర్ణయించి కేటాయించి వారిని ఏదైనా శాఖలో అవుట్సోర్సింగ్ ఏదో ఒక విధంగా వారిని రిక్రూట్ చేసినటువంటి క్రమంలో వారి సేవలు వినియోగించుకుని వారికి జీతం ఇచ్చే క్రమంలో మరి వారు కోల్పోయినటువంటి జీతాన్ని కూడా ఇచ్చే అవకాశం ఉంటుందా? ఇక్కడ మీరు గమనించాల్సింది 2 లక్షల చిల్లర ఉన్నటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ఎక్స్పెక్టెడ్ 2 lakhs నియర్ 2.63 lakhs ఉన్నట్టున్నారు. ఎగ్జాక్ట్ గా నాకు నెంబర్ తెలియదు నాకు. వాళ్ళలో దాదాపు 1,60,000 మంది రాజీనామా చేసేసారు. అవును. నౌ దేర్ నో మోర్ ఎంప్లాయీస్ ఇన్ ద యాజ్ ఏ ఏమంటారు వాలంటీర్. వాళ్ళు తిరిగి మమ్మల్ని ఉద్యోగాలు చేర్చుకోవడం మరో అని చెప్పి తిరిగి వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ గా రాజీనామా చేయకుండా ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది, లెస్ దాన్ 1 lakh ఉన్నట్టు ఉన్నారు. సబ్జెక్టు కరెక్ట్ అది. సో వీటన్నిటికీ కూడా పరిష్కారం ఏంటంటే ఒక మార్గదర్శకాలు రావాలి. ఇక్కడ మనకు అన్నిటికంటే విలువైనది ప్రపంచంలో బంగారు వజ్రాలు వైడూర్యాల కంటే కూడా విలువైనది ఏంటంటే మానవ వనరులు. ఈ మానవ వనరుల్ని దాదాపు ఏదో 5,000 10,000 కాదు, అది లక్షల్లో ఉన్నారు. ఆ మానవ వనరుల్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలన్నది ఒక అంశం. ఇక్కడ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా అందులోకి వచ్చి చేరారు ఉద్యోగాలు లేక ఆ రోజుల్లో. ఇక్కడ ఏంటంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం ఏర్పడక మునిపే స్కిల్ సెన్సెస్ చేయాలని చెప్పేసి ఒకటి ప్రపోజల్ పెట్టారు. సో ఇక్కడ ఏంటంటే
ఉన్న నిరుద్యోగులందరికీ కూడా ఇంక్లూడింగ్ వాలంటీర్స్ వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి స్కిల్ సెన్సెస్ జరిగిన తర్వాత అవకాశాలను బట్టి వాళ్ళకు ఎక్కడైతే స్కిల్ డెవలప్మెంట్ ఇప్పించగలమో ఇప్పించి వాళ్లను కూడా ఈ 5,000 10,000 కాకుండా 25,000 30,000 40,000 ఇలాంటి ఉద్యోగాలు కల్పనకు రాబోయే పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి వాళ్ళు ఏ రకంగా పనికి రాగలరు అనేది కూడా ఒక వర్క్ జరుగుతోంది బిహైండ్ లో. ఇది ఏదో ఆషామాషిగా మాట్లాడుకున్నటువంటి వ్యవహారం కాదు. స్కిల్ సెన్స్ ఈజ్ ఎ వెరీ బిగ్ సబ్జెక్ట్, ఈజ్ ఎ వెరీ బిగ్ కాన్సెప్ట్. ఇండియాలో ఇంతవరకు స్కిల్ సెన్సెస్ అనేది ఇంతవరకు ఎప్పుడు జరగల. ఈ రోజు ఇంక్లూడింగ్ వాలంటీర్స్ తో సహా నిరుద్యోగులు ఎవరున్న వాళ్ళతో సహా వీళ్ళందరికీ కూడా స్కిల్ యూనివర్సిటీ పెట్టబోది ఇప్పుడున్న స్కిల్ సెంటర్స్ కంటే కూడా చాలా వైడ్ స్పెక్ట్రమ్ లో దీన్ని విస్తరించి వీళ్ళందరికీ స్టైఫండ్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ చేసి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం అనేది మా ముందున్నటువంటి ప్రథమ కర్తవ్యం. ఓకే, ఉమ్మడి కూటమి ఏదైతే ఉందో మేము 5 సంవత్సరాలు ఎన్ని ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. ఏ రకమైన ఉద్యోగాలు? 5,000 రూపాయలు చాకరీ చేసే ఉద్యోగాలు కాదు సుమా. మేము ఇవ్వబోయేది వాళ్ళ జీవితాలు స్థిరపడేటటువంటి ఉద్యోగాలు. 2014లో ఇంటికో ఉద్యోగం అని కూడా అన్నారు విద్యాసాగర్ గారు, అది మర్చిపోయారు. నేను మాట చెప్తానండి, మేము మర్చిపోలే. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ 2019లో మేము ఓడిపోయిన తర్వాత బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు అసెంబ్లీలో వాళ్ళ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానం ఒకసారి రికార్డ్ లో ఉంటది, యూట్యూబ్ లో ఉంటది, క్రాస్ చెక్ చేసుకోండి. ప్రైవేటైజేషన్ లో 2014 నుంచి 2019 వరకు 5,65,000 ఉద్యోగాలు కల్పన చేయడం జరిగింది ప్రైవేటైజేషన్ లో. ఇట్ ఇస్ ఆన్ రికార్డ్ ఆన్ ఫ్లోర్ ఇన్ అసెంబ్లీ. అవి కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు. సో ఇక్కడ ఉద్యోగాలు ఆ రోజున్న పరిస్థితుల్లో వైసీపీ పార్టీ చేసినటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో ఆ దుష్ప్రచారానికి ప్రజలు కొంతమంది అటు మగ్గిన మాట వాస్తవం, మేము ఓడిపోయిన మాట వాస్తవం, వాళ్ళు గెలిచిన మాట వాస్తవం, వాళ్ళు చేసిన మోసం గ్రహించి ఈ రోజు తిరిగి మేము మాకు బ్రహ్మాండమైన మెజారిటీ అంతకంటే గొప్పగా ఇచ్చారు. అందువలనే ఏదైతే అంతకంటే గొప్పగా లభించినటువంటి మెజారిటీకి 2014 నుంచి 2019 వరకు ఇచ్చినటువంటి మేము ఏదైతే ప్రామిస్ చేశామో ఆ ప్రామిస్ చేసిన దానికంటే త్రిబుల్ ఆఫ్ ది టైమ్స్ 20 లక్షల ప్రైవేటైజేషన్ ఉద్యోగాలు కల్పించబోతున్నాం. అందులో వాలంటీర్లు హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు, అన్ఎడ్యుకేటెడ్, ఇప్పుడు ప్రెసెంట్ బయటకు వచ్చినటువంటి స్కిల్డ్ పీపుల్, ఇంజనీరింగ్ పీపుల్ ఉన్నారు, నాన్ ఇంజనీరింగ్ పీపుల్ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఈ 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ జీవితాన్ని స్థిరపరిచే కార్యక్రమం బ్రహ్మాండంగా జరగబోతోంది. ఆ కార్యక్రమం మీరు చూడబోతారు. తప్పకుండా.